What is the difference between double equal to and triple equal to? Explain with an example. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. అయితే అసలు డిఫరెన్స్ చూసినట్టయితే ఫస్ట్ మనకి డబుల్ ఈక్వల్ టు అంటే ఏంటి, ట్రిపుల్ ఈక్వల్ టు అంటే ఏంటని మనకు తెలియాలా. డబుల్ ఈక్వల్ టు అంటే మనకి లూజ్ ఈక్వాలిటీ అంటారు దీన్ని. లూజ్ ఈక్వాలిటీ అంటే ఈక్వాలిటీ అనేది 100% చెక్ చేయదు. ఇది చిన్న చిన్న లొసుగులు ఉన్నా సరే ఇది వదిలేసిద్ది అనమాట. 100% స్ట్రిక్ట్ మోడ్లో చెక్ చేయదు ఇది. ఎగ్జాంపుల్ మనకి ఏం చేస్తుందంటే జస్ట్ వాల్యూ అనేది అక్కడ కరెక్ట్గా ఉందా కంపేర్ చేయడంలో వాల్యూ అనేది రెండు ఈక్వల్ ఉన్నట్లు చెక్ చేస్తుంది. అది స్ట్రింగ్లో అది డేటా టైప్ అది సింగ్ ఉందా, అది నంబర్ ఉందా, అది బులియన్ ఉందా, అది ఆబ్జెక్ట్ ఉందా, అరే అన్న దానికి సంబంధం లేదు. జస్ట్ వాల్యూ అనేది రెండు కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ ఉన్నాయా లేవా, 10 అంటే 10 ఉందా లేదా, 20 అంటే 20 ఉందా లేదా అని చెప్పి చూస్తుంది. కానీ మనకి వేరే రకంగా చూడదు అనమాట. ఇలాగా సెకండ్ వన్ అనేది ట్రిపుల్ ఈక్వల్ టు అనేది స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అంటారు. అంటే స్ట్రిక్ట్ అనమాట. అది 100% ఇది చెక్ చేస్తుంది. అది సేమ్ వాల్యూ ఉండాలి ప్లస్ సేమ్ డేటా టైప్ కూడా ఉండాలి. రెండు వైపులా సేమ్ వాల్యూ ఉండాలి, సేమ్ డేటా టైప్ ఉండాలి. లేకపోతే ఇది ఫాల్స్ చూపిస్తుంది అనమాట. రెండు సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ట్రూ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 నెంబర్ ఇచ్చాము, లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి స్ట్రింగ్లో ఇచ్చాము. ఇది స్ట్రింగ్, అది నెంబర్. ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి అని చెప్పి మనం కన్సోల్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, జస్ట్ ఓన్లీ డబుల్ ఈక్వల్ అనేది ఏం చేస్తుంది, మనకి లూజ్ ఈక్వాలిటీ కాబట్టి 10 చెక్ చేస్తుంది. ఆ 10 ఉంది ఓకే ట్రూ అని చెప్పి చేస్తుంది. అదే ట్రిపుల్ ఈక్వల్ టు బి అని చెప్పి ఇచ్చేసినాం మనం ఇక్కడ. అప్పుడు అదేం చేస్తుంది, ఇక్కడ వాల్యూ చెక్ చేస్తుంది. సెకండ్ వన్ దాని యొక్క డేటా టైప్ ఏముంది చెక్ చేస్తుంది. ఇక్కడ టైప్ ఇప్పుడు ఏ అంటే 10 ఉందన్నమాట. 10 అనేది నంబర్ డేటా టైప్. బి ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఇది స్ట్రింగ్లో ఉంది. డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ ఉంటే స్ట్రింగ్ అంటారు. అంటే ఇది డేటా టైప్ ఏముంది, స్ట్రింగ్ ఉంది. అదేమో నంబర్ ఉంది డేటా టైప్, ఇదేమో స్ట్రింగ్ ఉంది. నంబర్స్ రెండు సేమ్ ఉన్నాయి, 10 ఉంది. కాకపోతే డేటా టైప్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉండటం వల్ల అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది కంపల్సరీగా స్ట్రిక్ట్ మోడ్ కాబట్టి స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తుంది, ఇది నాట్ రాంగ్, ఇది నాట్ కరెక్ట్, అంటే ఇది ఫాల్స్, ఇది తప్పు అని చెప్పి చూపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మనకి ట్రూ అని ఫస్ట్ వన్ ట్రూ అని చూపిస్తుంది, రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. సెకండ్ వన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది డబుల్ ఈక్వల్ టు అంటే ట్రిపుల్ ఈక్వల్ టు అంటే లూజ్ ఈక్వాలిటీ అంటే స్ట్రిక్ట్ ఈక్వాలిటీకి గల డిఫరెన్సెస్.